భారతదేశంలో జనాభా విస్ఫోటం కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి కుండబద్దలు కొట్టింది. ఈ శతాబ్దం చివరి దాకా అంటే 2100వ సంవత్సరం దాకా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ పేరు నిలిచిపోతుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రస్తుత ఏడాదిలో 145 కోట్లుగా ఉన్న భారతదేశ జనాభా 2060 సంవత్సరానికి ఏకంగా 170 కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది. ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 పేరిట ఐరాస ఆర్థిక సామాజిక వ్యవహారాలు జనాభా విభాగం తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలను ఐరాస అధికారి క్లెర్ మొనోంజీ వెల్లడించారు. భారత జనసంఖ్య 170 కోట్లకు చేరుకున్నాక నెమ్మదిగా 12% క్షీణతతో కిందకు దిగొస్తుంది. ప్రస్తుత ఏడాది 820 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2080వ సంవత్సరం మధ్య కల్లా 1030 కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. ప్రపంచ జనాభా గరిష్ట స్థాయికి చేరుకున్నాక 2100వ సంవత్సరం కల్లా 120 కోట్లకు దిగివస్తుందని, జనాభాలో ఇప్పటికే చైనాను దాటేసిన భారత్ తన జన ప్రభంజనాన్ని 2100 దాకా కొనసాగిస్తుంది. అంటే అప్పటిదాకా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ పేరిట రికార్డ్ పదిలంగా ఉండనుంది. భారత్ జనాభా 2054లో 169 కోట్లకు చేరుకుని 2100 సంవత్సరానికి 150 కోట్లకు పడిపోతుందని మొనోంజీ అంచనా వేశారు. చైనాలో సగం జనాభా మాయం. ప్రస్తుత ఏడాది 141 కోట్లుగా ఉన్న చైనా జనాభా 2054 కల్లా 121 కోట్లకు పడిపోనుంది. 2100 నాటికి 63.3 కోట్లకు మరింత తగ్గనుంది. 2024 నుంచి 2054 కాలంలో చైనా జనాభా వేగంగా తగ్గిపోనుంది. ఆ కాలంలో 20.4 కోట్లు తగ్గనుంది. జపాన్లో 2.1 కోట్లు, రష్యాలో 1 కోటి జనాభా తగ్గనుంది. 2100 నాటికి చైనాలో అత్యంత తక్కువ సంతాన సాఫల్యం రేటు నమోదు కావడమే ఈ జనాభా క్షీణతకు అసలు కారణం. 2100 కల్లా చైనాలో 78.6 కోట్ల జనాభా అంతరించిపోనుంది. 126 దేశాల్లో జనాభా పైకి. 2054 ఏడాది దాకా ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో మాత్రం జనాభా పెరుగుతూనే పోతుందని ఐరాస అంచనా వేసింది. 2100 సంవత్సరానికి ఈ పెరుగుదల ధోరణి గరిష్ట స్థాయికి చేరుకోనుంది. భారత్, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాల్లో ఈ జనాభా విస్ఫోటం కనిపించనుంది. తగ్గిన చిన్నారుల మరణాలు. ప్రపంచవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు 2023లో 5 లక్షల లోపుకు దిగొచ్చాయి. ఇంత తక్కువగా నమోదవడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. చిన్నారుల మరణాల్లో 95% జనాభా బాగా పెరుగుతోంది. కాంగో, భారత్, పాకిస్తాన్, నైజీరియా వంటి 126 దేశాల్లో నమోదవుతున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుర్దాయం 73.3 సంవత్సరాలుగా నమోదైంది. 1995తో పోలిస్తే ఆయుర్దాయం 8.4 సంవత్సరాలకు పెరగడం విశేషం. 2054 ఏడాది కల్లా ఆయుర్దాయం 77.4 సంవత్సరాలకు పెరగనుంది. అమెరికాను దాటేనున్న పాక్. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు 2.25గా ఉంది. 1990లో ఇది 3.31గా ఉండటం విశేషం. సాధారణంగా ఉండవలసిన 2.1 కన్నా తక్కువ రేటు ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో నమోదవుతుంది. 2054 కల్లా పాకిస్తాన్ జనాభా అమెరికాను అధిగమించి 38.9 కోట్లకు చేరుకోనుంది. ప్రస్తుతం అమెరికా జనాభా 34.5 కోట్లు. 2054లో పాక్ కంటే తక్కువగా అమెరికాలో 38.4 కోట్ల జనాభా ఉండనుంది. 2100 కల్లా 51.1 కోట్ల జనాభాతో 3వ అతిపెద్ద దేశంగా పాక్ అవతరించనుంది. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన సమాచార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.